Thank you so much for coming. ఏంటిది ప్రభాస్ గారి స్పీచ్ కంటే షార్ట్గా ఉంది. వాళ్ళు మాట్లాడతారా, అందరూ తర్వాత మాట్లాడతారా? ధైర్యం వస్తుందా అప్పుడు? ఓకే సరే ఫైన్. సో హాయ్, హాయ్, మీ పేరు? ఓకే, సో దత్తా గారు, ప్రేమిస్తున్న మూవీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ అలానే అబౌట్ సాత్విక్ వర్మ ఆఫ్ ఫ్యూ వర్డ్స్. హలో ఎవ్రీవన్, నా పేరు దత్త అండ్ నేను ఈ మూవీలో వన్ ఆఫ్ ది ఫ్రెండ్ రోల్ ప్లే చేశా. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్, మా ఈవెంట్ని ఆదరించడానికి వచ్చినందుకు. అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మా డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి. లైక్ ఆడిషన్ అయిపోయిన తర్వాత, రోల్కి సెట్ అయిన తర్వాత డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ స్టోరీ ఏంటి సార్ అని అడిగితే, అసలు స్టోరీ అదిరిపోతుంది దత్తా అన్నారు. ఓకే ఓకే సార్, ఫైన్ సార్, ఓకే. అంటే లైక్ ఫస్ట్ నుంచి మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి టిల్ నౌ ఇప్పటికి కూడా ఆయన పాజిటివ్నెస్ ఎలా ఉంటుందంటే, లైక్ మనం కొడుతున్నాం, హిట్ కొడుతున్నాం అంతే, అంత పాజిటివ్గా ఉంటారు డైరెక్టర్ గారు. అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే లైక్ మొత్తం అంతా చిల్ ఉన్నాం అందరం, ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా. అండ్ వీళ్ళంతా మా ఫ్రెండ్స్, నాతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్న వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఇంకా సాత్విక్ గురించి మాట్లాడాలంటే, సాత్విక్ చాలా మూవీస్ చేశాడు చైల్డ్ ఆర్టిస్ట్ కింద. అండ్ ఈ మూవీ అతనికి ఒక బిగ్ స్టెప్ కింద అనుకుంటున్నాను నేను. అండ్ మీరు టీజర్ అండ్ ట్రైలర్ అండ్ సాంగ్స్ కూడా చూశారు, ఆబ్వియస్లీ అదరగొట్టేశాడు మొత్తం. అండ్ సాత్విక్ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత డైరెక్టర్స్ అంటే లైక్ డైరెక్టర్స్ అందరూ స్క్రిప్ట్స్ బఫే కింద పెట్టేస్తారు మనోడు ముందు, ఇది మాత్రం నేను చెప్పగలను. అండ్ థ్యాంక్స్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు, అంటే మూవీలో ప్రదీప్ అన్నకి అండ్ డైరెక్షన్ టీం అందరికీ, డైరెక్టర్ గారికి. అండ్ నేను లైక్ నా గురించి ఒక ఫ్యూ వర్డ్స్ చెప్దాం అనుకుంటున్నా. నేను కాలేజ్లో ఉన్నప్పుడు మా మమ్మీకి అండ్ డాడీకి, అమ్మ ఇట్లా యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను, నేను మూవీస్లోకి వెళ్దాం అనుకుంటున్నానంటే, కాలేజ్ అయిపోయిన తర్వాత నీ ఇష్టం అన్నారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అలానే సపోర్ట్ చేస్తూ ఉన్న మా అమ్మకి అండ్ డాడీకి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్ములు గారు అండ్ చంద్రబాబు గారు. అండ్ ఫైన్. సో దట్స్ గ్రేట్, థ్యాంక్ యూ దత్తా. అండ్ ఎస్, సో నెక్స్ట్ ఇక హీరోయిన్ సైడ్ వద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఫస్ట్ మాట్లాడుతున్నారు? అంజలియా? ఓకే, కమ్ ఆన్ అంజలి, హాయ్, కమ్ ఫ్రెండ్. ఓకే, సో అంజలి, ప్రేమిస్తున్న మూవీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ మూవీ షూట్ అంతా అయిపోయిన తర్వాత వాట్ వాస్ ద థింగ్ దట్ యు మిస్డ్ మోస్ట్? అంటే బా, ఆ మూవీ షూట్ అయిపోయిందా, ఇది నేను మిస్ అవుతానే అని బాగా అనిపించింది ఏంటి నీకు? ఓకే, కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంజలికి, అర్థమైంది. అంటే ఇప్పుడు షూట్ చేసేటప్పుడు మన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లేదా కొంతమందితోటి దట్ బాండింగ్ క్రియేట్ అవుతుంది. అరే షూట్ అయిపోయిందంటే ఏదన్నా మిస్ అవుతాం కదా దాంట్లో నుంచి, అలా నువ్వు బాగా మిస్ అయింది ఏంటి షూట్ అయిపోయిన తర్వాత? హాయ్ అందరికీ. ఓకే, కొంచెం నర్వస్గా ఉంది, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అండ్ కెమెరా డిపార్ట్మెంట్కి చాలా థ్యాంక్ యూ. అన్ని బాగా మిస్ అయింది ఏంటంటే మా ఫ్రెండ్స్ గ్రూప్నే, ఎందుకంటే వీళ్ళతో ఉన్న బాండింగ్ ఈ షూట్ అయిన తర్వాత చాలా మిస్ అయ్యాను ఇక్కడ. ఓకే, చెప్పండి, నవీన వచ్చి మాట్లాడతారా? ఏంటి మాట్లాడ, చెప్పు. కాదే, ప్రిపేర్ అవుతున్నారా, ఏం టైం కావాలా? అయితే మాట్లాడతారా? మాట్లాడండి. ఏం మాట్లాడాలో, ఎలా స్టార్ట్ చేయాలో ఏం తెలియట్లేదు. అండ్ థ్యాంక్ యూ. ఓకే ఫైన్, టేక్ యువర్ టైం. ఫైన్, సో యా నెక్స్ట్ ఇక్కడ నుంచి
యా సో హై మీ పేరు సాదిక్. ఓకే సాదిక్, సో అందరూ కలిసి చేసిన ఏదైనా క్రేజీ థింగ్ షూట్ స్పాట్లో ఆఫ్ ద సెట్ అలాంటిది ఏదన్నా ఉంటే ఇప్పుడు మీరు షేర్ చేసుకోవాలి, దట్ యు ఎంజాయ్ ద మోస్ట్. హాయ్ ఎవ్రీవన్, నా పేరు సాదిక్. క్రేజీ థింగ్ అంటే అంటే ఇది అంటే మేబీ అంటే సరే రొటీన్లా అనిపించవచ్చేమో కానీ బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఏంటంటే మాది ఎవ్రీడే క్రేజీగా ఉండింది. సో త్రూ అవుట్ ద షూట్ ఆల్ దోస్ 35 days వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. చాలా అంటే ఎలా అంటే ఎవ్రీ మూమెంట్ వీ ఎంజాయ్డ్. అంటే అక్కడే కొన్నిసార్లు ఉండిపోయి లొకేషన్ దగ్గర అక్కడే రూమ్లో ఉండిపోయి అంతా. సో ఎవ్రీథింగ్ వాజ్ వెరీ లవ్లీ అండ్ ఐ జెన్యున్లీ మిస్ దోస్ డేస్. ఇంకా సో ఈ ఫిలింలో మా అందరివి ఫ్రెండ్స్ క్యారెక్టర్స్, వీళ్ళందరికీ ఐ ఫీల్ గ్రేట్ యాక్టింగ్ విత్ దెమ్. అండ్ ఇందులో ఈ మూవీ ఇట్స్ వెరీ హై ఆన్ ఇమోషన్. అంటే ఇందులో జస్ట్ ఒక లవ్ స్టోరీయే కాకుండా ఒక మదర్ సన్ ఇమోషన్ కానీ లేకపోతే ఒక ఫ్రెండ్షిప్ కానీ, సో ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ ప్యాక్డ్ అనమాట. చాలా అంటే రొమాన్స్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇస్ దేర్, యాక్షన్ ఉంటుంది. సాంగ్స్ కూడా మీరు చూసినట్టు చాలా అదిరిపోయి. సో సో ఈ మూవీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ వాంట్ థ్యాంక్ డైరెక్టర్ భాను సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు, అండ్ నన్ను సెలెక్ట్ చేసినందుకు ప్రదీప్ సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే ఈ ఆపర్చునిటీ నాకు ఎంత మీన్ చేస్తుందో నేను లైక్ ఐ కాంట్ పుట్ ఇట్ అవుట్ ఇన్ వర్డ్స్. దిస్ ఇస్ ఎ బిగ్ రోల్, లెందీ రోల్, ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఈ మూవీ కోసం బయట అంత పాజిటివ్ వైబ్స్ చూస్తుంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది. అండ్ యా సో ఇంకోటి యాక్టర్స్ అందరితో, విజీ అమ్మతో, సుబ్బు సార్తో, అండ్ ఆర్ హీరోయిన్ సాత్విక్, సాత్విక్ అండ్ హీరోయిన్ ప్రీతి నేహాతో, అండ్ హీరోయిన్ ఫ్రెండ్స్, హీరో ఫ్రెండ్స్ అందరితో ఇట్ వాస్ క్రేజీ ఎక్స్పీరియన్స్. సో ఐ లవ్డ్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ ఇది సాత్విక్ డెబ్యూ, సో ఐ విష్ హిమ్ ఆల్ ది లక్. అండ్ ప్రీతి నేహా డెబ్యూ కూడా ఐ విష్ ఆల్ ది లక్, ఆల్ ది బెస్ట్. ఐ విష్ దిస్ ఫిలిం గివ్స్ హ్యూజ్ సక్సెస్ టు ఆల్ ఆఫ్ అస్. అండ్ యా థ్యాంక్ యూ టు ఆల్ ది కాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాదిక్. కానీ మీ నేమ్స్ ఎప్పుడైనా కన్ఫ్యూజన్ వచ్చేదా? సాత్విక్, సాదిక్ సెట్లో అలా త్రూ డిఓపి నేమ్ కన్ఫ్యూజన్ ఉండేదా? ఓకే ఓకే, సాదిక్ని పిలవండి అంటే సాత్విక్ రావడం. సో హాయ్, సారీ ఇందాక కొంచెం తడబడిపోయాను. నా పేరు కార్తిక్, నేను యూట్యూబర్ని. సో ఈ మూవీలో ఒక ఫ్రెండ్ రోల్ ప్లే చేశాను. సార్ థ్యాంక్ యూ సో మచ్, ప్రదీప్ గారు నన్ను సెలెక్ట్ చేసినందుకు. భాను సార్ థ్యాంక్ యూ సో మచ్. సో యా ఇప్పుడు మీరు అడిగారు కదా, అది ఎలా ఉంటుందంటే మా డిఓపి గారు సాదిక్ రావయ్యా నువ్వు అంటారు. అడిగితే సార్ సాత్విక్ రా 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 అని చెప్పేసి అంటారు. సార్ సారీ సార్ ఏమైనా ఎక్కువ మాడితే తర్వాత చూసుకుందాం. సో అలా అవుతుంటాయి అనమాట. అండ్ మా మూవీలో లైక్ అందరూ చెప్పేది అంత బాగుంటుంది. అండ్ మేము వర్క్ చేసినప్పుడు కూడా ప్రతిసారి నేనేంటంటే యూట్యూబ్లో షార్ట్స్ చేస్తూ ఉంటాను. యూట్యూబ్లో షార్ట్స్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే లైక్ ఒక డైలాగ్ ఏదైనా ఉందనుకో, రే మా అలా అనేస్తారు అనమాట. అనేసి తర్వాత డబ్బింగ్లో చూసుకుంటాను. ఇక్కడ ఏమైపోయేదంటే సాత్విక్తో నాకు ఇక్కడ షార్ట్ వచ్చినప్పుడు డైలాగ్ తడబడిపోయినప్పుడు యాక్చువల్లీ ప్రీతి చాలాసార్లు నవ్వింది. అండ్ నా ఫ్రెండ్ క్యారెక్టర్స్ వాళ్ళందరూ కూడా నేను డైలాగ్ చెప్పేటప్పుడు ఫాస్ట్గా మాట్లాడుతుంటా. ఇలా ఫాస్ట్ మాట్లాడుతున్నప్పుడు నాలుగు తడబడినప్పుడు వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు అనమాట. బట్ మనోడు ఎప్పుడు కూడా నేను నవ్విన కంట్రోల్ చేసుకొని, ఇప్పుడు నవ్వేసాం అనుకోండి అసలు ఎండలో షూట్ చేస్తూ ఉంటాను. డిఓపి గారు ఒక పొజిషన్లో ఉంటారు, డైరెక్టర్ గారు ఒక పొజిషన్లో ఉంటారు, ఎవ్రీథింగ్ అసలు ప్యాక్ అయిపోయి ఉంటుంది. అలాంటి టైంలో నేను డైలాగ్ అంట, అప్పుడు అందరికి ఎలా ఉంటుంది, ఘోరంగా ఉంటుంది. కానీ మనోడు అసలు అలా చేయడము ఎవ్రీథింగ్ చాలా హ్యాపీ అనిపించేది. అండ్ బాగా సపోర్ట్ ఇచ్చాడు సాత్విక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రీతితో కూడా వర్క్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ. హీరో ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్స్ అందరం మేము చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసాము. చిన్న మూవీ అనగానే ఎన్నో ఇబ్బందులు అవన్నీ ఉంటాయి, బట్ అవన్నీ మేము ఏంటి ఇది అనేది తీసుకోలేదు. వచ్చిందే ఆపర్చునిటీతో చాలా మంచిగా వర్క్ చేద్దాం అనుకున్నాము. అండ్ క్రేజీ థింగ్స్ ఏంటంటే ప్యాకప్ అయిపోగానే మేము ఎవరో మా దగ్గర ఉండేవాళ్ళం కాదు, కార్ వేసుకొని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయేటోళ్ళం. అండ్ మా వాళ్ళకి కొంతమందికి ఉండేదన్నమాట. సో అలా వెళ్ళిపోయేవాళ్ళం, తిరిగేవాళ్ళం, అసలు ఎక్కడ ఉండేవాళ్ళం తెలియదు. పొద్దున్నే షూట్ టైంకి అయితే వచ్చేవాళ్ళం. సో ఇలా జరిగేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఫస్ట్ టైం ఇంగ్లీష్ బాగా మాట్లాడాను, మా మమ్మీ జాగ్రత్త. ఓకే,
సో యా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఎవరన్నా మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. అండ్ ఈ మూవీకి చాలా బాగా వర్క్ చేశారు, ఎవ్రీథింగ్ అందరూ బాగా వర్క్ చేశారు. నేను వాళ్ళ గురించి మాట్లాడేంత స్టేజ్లో కూడా నేను లేను, బట్ ఏమైనా తప్పుగా మాట్లాడితే ఐఎమ్ రియల్లీ సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మయ్యా మొత్తానికి గడగడ గడగడ చెప్పేస్తాడు సన్నీ. స్పీచ్ అయిపోయింది, కంప్లీట్. భారం దిగిపోయినట్టుందా? 100 ఇస్తాను. ఫైన్, ఓకే. సో నెక్స్ట్ హీరోయిన్ ఫ్రెండ్స్ తోటి అర్థం. నెక్స్ట్ లాస్ట్యా. ఓకే, సో హాయ్ లాస్ట్యా, హౌ వాజ్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రేమిస్తున్న మూవీ? హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, మీ టైం మా కోసం స్పెండ్ చేసినందుకు. అండ్ ఐ షుడ్ థ్యాంక్ భాను సార్ నాకు ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు. ఐఎమ్ వర్కింగ్ సిన్స్ 4 years, కానీ 4 years నుంచి నాకు ఒక మంచి బ్రేక్ కూడా రాలేదు, అది వేరే కారణాల వల్ల. బట్ భాను సార్ నన్ను చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. అండ్ భాస్కర్ సార్ థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని చాలా బాగా అందంగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ వీళ్ళతో అందరితో ఎక్స్పీరియన్స్ చాలా క్రేజీగా ఉండేది, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ అనమాట. సాదిక్ అన్న ఏమో చాలా సైలెంట్గా ఉంటాడు, సన్నీ ఏమో చాలా ఏమంటారు హడావుడిగా ఏదో గడగడా మాట్లాడేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇట్ వాస్ వెరీ డిఫరెంట్. అండ్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను వీళ్ళతో వర్క్ చేసేటప్పుడు. అండ్ ఆల్ ది బెస్ట్ సాత్విక్ అండ్ ఆల్ ది బెస్ట్ ప్రీతి, మీ ఇద్దరు చాలా బాగా చేశారు, అంటే నేను చెప్పడం కాదు, బట్ యా యూ డిడ్ ఇట్ వెరీ వెల్. సారీ ఏమన్నా తడబడుతుంటే, ఐఎమ్ సో సారీ గైస్. అండ్ లాస్ట్ 2 peopleని ఐ షుడ్ థ్యాంక్. ఫస్ట్ మై మామ్, థ్యాంక్ యూ మమ్మలు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సెకండ్ మై డాడ్, ఐ లవ్ యూ సో మచ్ నాన్న, థ్యాంక్ యూ. అండ్ ఇంకొక పర్సన్ ఉన్నారు, నేను కెరియర్ బిగినింగ్ నుండి ఉన్నారనమాట, మా అన్నయ్య అని చెప్పుకోవడమే కాదు, మై బ్రదర్, మై ఫ్రెండ్, మై వెల్ విషర్ అంతా షిన్షాన్ అన్నయ్య అనమాట. నేను షిన్షాన్ అని పిలుస్తాను ముద్దుగా అన్నయ్యని. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇక్కడ లేవు నాకు తెలుసు, దొంగ సచ్చినోడా, పిలిచినా కూడా రాలేదు నువ్వు, బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ గైస్ అండ్ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. అండ్ November 7th రిలీజ్ అవుతుంది, తప్పకుండా మీరు అందరూ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లాస్ట్యా. సో సన్నీ, నువ్వు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసావా? సాదిక్ గురించి చెప్పేటప్పుడు సాదిక్ అన్నా అంది, నిన్ను మాత్రం అన్నా అనలేదు. అనమంటారా? హ్యాపీగా ఫీల్ అవుతావని చెప్పాను. నేను అన్నా అంటే హ్యాపీగా ఫీల్ అవుతావా? పోనీ ఓకేనా? ఓకే అన్నయ్య, ఓకే ఫైన్. సో నెక్స్ట్ ఇంకా ఈ సైడ్ నుంచి ఎవరు? సో ఇప్పుడు అందరిలో ఒక కోతి టైటిల్ ఉంటుంది కదా, అది ఇవ్వాలి అంటే మీ బ్యాచ్లో ఎవరికి ఇస్తావు? అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ అమ్మాయిల గ్యాంగ్లో ఇవ్వాలి అంటే ఆ ట్యాగ్ ఎవరికి ఇస్తావు, కోతి అన్న టైటిల్? ఆబ్వియస్లీ మీరు చూస్తున్నట్లయితే ఎప్పటి నుంచో కనిపిస్తున్నాడు ఉన్నాడు మా సన్నీ. అండ్ సిస్టర్స్లో అంటే మా అంజలి గారు కోతి. అండ్ కొంచెం నర్వస్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ భాను సార్కి ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ అవకాశానికి కారణమైన ప్రదీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మమ్మల్ని ఎంతగానో అందంగా చిత్రీకరించిన మా భాస్కర్ శ్యామల గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రవి గారు అండ్ మా ఫ్రెండ్స్ అందరితో యాక్ట్ చేసినందుకు. అండ్ ఆ మూమెంట్ చాలా బాగున్నాయి షూటింగ్ స్పాట్లో, అండ్ చాలా మిస్ అవుతున్నాను చాలా రోజుల నుంచి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా ప్రొడ్యూసర్ గారు కనకదుర్గారావు గారు, ఇలాంటి మూవీస్ ఇలాంటి కాన్సెప్ట్స్కి మీరు లైక్ చాలా ఎంకరేజ్ చేస్తూ, ఇలాంటి న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేస్తూ ఇంకా ఇంకా సక్సెస్ కావాలి, మమ్మల్ని కూడా మాలాంటి న్యూ టాలెంట్ని ఇంకా సక్సెస్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నానండి. అండ్ అలాగే మా డియర్ హీరో సాత్విక్ గారు అండ్ నేహ హీరోయిన్, అండ్ మీ ఇద్దరికి ఆల్ ద బెస్ట్. అండ్ షూటింగ్లో చాలా అందరి నుంచి లైక్ లైట్ మ్యాన్ అని కాదు, అందరి నుంచి చాలా నేర్చుకున్నాం షూటింగ్ స్పాట్లో. ఎవ్రీ మూమెంట్ ఒక కొత్త థింగ్ నేర్పిస్తూ ఉంది.
అండ్ ఎలా ఉండాలి డిసిప్లిన్ అండ్ షూటింగ్ మా భాస్కర్ గారు అయితే కెమెరా ముందు ఎలా ఫేస్ చేయాలి అని చెప్పి చాలా నేర్పించారు. అండ్ డైరెక్టర్ గారు కూడా ప్రతి యాంగిల్ ప్రతి సీన్ ఎలా చేయాలి అని చెప్పి చాలా నేర్పించారండి. ఇది ఫ్యూచర్లో మాకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Fine, done. That was nice. Thank you so much. And yes, next from here. Okay, so Monica. Okay, hi. Hi, this is Monica. First, yeah, okay. Hi, this is Monica. Firstly, thanks to everyone for coming this event. అర్థం కావట్లేదు. ఓకే, మూవీ గురించి అయితే చాలా ఎక్స్పీరియన్స్ ప్రతిరోజు ఒక్కొక్క కొత్త ఎక్స్పీరియన్స్ చేశాను నేను. ఆఫ్ స్క్రీన్ ఎలా ఉన్నా ఆన్ స్క్రీన్ అంటే ఆఫ్ స్క్రీన్ ఏంటంటే ప్రతి వాళ్ళు ఓకేనా? కెన్ యూ హియర్ మీ? ఓకే, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలా? ఓకేనా? ఓకే 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 అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఫస్ట్లీ థ్యాంక్స్ ఫర్ డైరెక్టర్ సార్ అండ్ డిఓపి సార్. ఆఫ్ స్క్రీన్ ఎంత ఫన్నీ ఉంటుందో అండ్ ఆన్ స్క్రీన్ కూడా అంతే స్వీట్గా ఉంటారు అందరూ. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ మూవీతో నాకు. అండ్ ప్రతిరోజు మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ చేశాను నేను. అండ్ హీరో ఫ్రెండ్స్ కానీ హీరోయిన్ ఫ్రెండ్స్ కానీ అందరూ చాలా మంచి బాండింగ్ ఉండే నాకు. అండ్ మీరు ట్రైలర్ అండ్ సాంగ్స్ అందరూ చూసే ఉంటారు. వాటిని ఎలా అయితే సపోర్ట్ చేశారో అండ్ November 7th మీరు అందరూ మూవీ చూసి అంతే సపోర్ట్ చేయాలి, అంతే లవ్తో ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మాట్లాడతారా? ఓకే. సరే, ఇందాక నేను సరిగ్గా మాట్లాడలేకపోయాను. సో ఈ మూవీ కోసం చెప్పాలంటే ఒక ప్యూర్ లవ్ స్టోరీ. ఈ జనరేషన్కి బాగా కనెక్ట్ అవుతుంది. అందరూ వెళ్ళి ఎంజాయ్ చేస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ జర్నీతో నాకు చాలా మెమొరీస్ వచ్చింది. నవీన, లాస్య, మోనిక, థ్యాంక్ యూ. వీళ్ళతోనే బాగా బాండ్ క్రియేట్ అయింది నాకు. అండ్ ప్రీతి కూడా చాలా తక్కువ మాట్లాడుతుంది, చాలా డీసెంట్ అమ్మాయి. సో అండ్ సాత్విక్, ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు ఈ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కెమెరామ్యాన్కి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ సార్కి. అండ్ అందరికీ థ్యాంక్ యూ. ఇంకా పేరుగా చెప్పాలంటే చాలామంది ఉన్నారు. అండ్ లైక్ హీరో ఫ్రెండ్స్తో కూడా చాలా మంచిగా ట్రావెల్ అయ్యాం అందరం. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంజలి. అండ్ ఎస్, సో నెక్స్ట్ హీరో ఫ్రెండ్ సైడ్ నుంచి మీ పేరు ఉదయ్ రాజ్ గారు. అందరికీ నమస్కారం అండి. మా ఈవెంట్కి వచ్చి మా ఈవెంట్ని సక్సెస్ చేసినందుకు మీకు అందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో నేను ఇలా నిలబడి మాట్లాడడానికి కారణం భాను సార్ అండ్ ఆ తర్వాత ప్రదీప్ సార్. భాను సార్ నన్ను ఆఫీస్కి పిలిచి ఫస్ట్ ఆఫీస్కి పిలిచి షాక్ సార్, హాయ్ సార్ భాను సార్ హాయ్ సార్ భాను సార్. భాను సార్ గారు నన్ను ఫస్ట్ ఆఫీస్కి పిలిచి నన్ను చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే నేను అప్పుడు కొద్దిగా లావుగా ఉండేవాను అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేయలేదు, కానీ ఆఫీస్కి వచ్చింది ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడానికే. కొద్దిగా లావుగా ఉన్నాను, హీరోకి మామయ్య లాగా ఉంటావు, హీరోకి బాబాయ్ లాగా ఉంటావు అని అన్నాడు. కాబట్టి దీంట్లో నేను పానీపూరి బండి అనే ఒక కామెడీ సీన్ చేశానండి. ఖచ్చితంగా మీరు అందరూ చూసి మంచిగా నవ్వుకుంటారు. మా సినిమా పేరు ప్రేమిస్తున్నా. ఇప్పుడు ప్రేమిస్తున్నా అనే పదాన్ని మనం ఎక్కడ వాడతామంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గర నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని వాడతాడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి దగ్గర నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని వాడతాడు. సో ఇప్పుడు నేను
మీరందరూ థియేటర్కి వచ్చి హలో హలో సో ఇప్పుడు నేను మీరందరూ థియేటర్కి వచ్చి మా సినిమాని చూసి ఆదరించాలి కాబట్టి మా టీం తరపున మా డైరెక్షన్ టీం తరపున మా కెమెరామ్యాన్ టీం తరపున మా అందరి తరపున నేను మీకు చెప్తున్నాను ఏంటంటే మేమందరం మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. సో మీరు మా ప్రేమని యాక్సెప్ట్ చేయాలంటే థియేటర్కి రండి, మీకు నచ్చితే సినిమాని యాక్సెప్ట్ చేయండి, మా ప్రేమను కూడా యాక్సెప్ట్ చేయండి. సాత్విక్ మచ్చా 95 మూవీస్ చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు. మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ మచ్చా. నేహా గారు తిరుపతి అమ్మాయి మీరు, మా రాయలసీమ అమ్మాయి మీరు. ట్రైలర్ చూసిన తర్వాత మీ కసి అంటే మామూలుగా లేదు మచ్చా, అంటే యాక్టింగ్ మీ కసి ఖచ్చితంగా హిట్ కొట్టాలి అనే కసి కనిపించింది. ఆల్ ద బెస్ట్ మచ్చా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడే ప్రేమిస్తున్న మూవీ డైరెక్టర్ భానుశంకర్ గారు అండ్ అలానే ప్రొడ్యూసర్ కనకదుర్గారావు పప్పులా గారు విచ్చేసారండి టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్. వెల్కమింగ్ బోత్ ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ భానుశంకర్ గారు అండ్ కనకదుర్గారావు గారు. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. అండ్ ఇప్పుడు Oh yes, here they are, director Bhanushankar garu and producer Kanakadurgarao garu. సో మీ ఆర్టిస్ట్లతోనే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాను. సో ప్రేమిస్తున్న మూవీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది షేర్ చేస్తూ ఉన్నారనమాట ఒక్కొక్కళ్ళు. ఎక్స్పీరియన్స్ అంటే అంతా న్యూ, వీళ్ళంతా కొత్త. అంతకుముందు కొంత చేస్తున్న సినిమా స్క్రీన్కి అయితే కొత్త వీళ్ళంతా, కానీ బ్యూటిఫుల్గా చేశారు, చాలా బాగా చేశారు, చాలా బాగా యాక్ట్ చేశారు. నాకన్నా వాళ్ళని ఎక్కువ అడగాలి మీరు, ఎందుకంటే నేను చాలామంది కొత్త వాళ్ళు చేశాను ప్రీవియస్గా కూడా. సో కొత్త వాళ్ళతో చేయించడం నాకు కామన్గా రెగ్యులర్గా అలవాటైన పని. వీళ్ళందరూ చాలా బెస్ట్ ఆర్టిస్టులు అవుతారు, ఇండస్ట్రీలో చాలా గుడ్ పొజిషన్కి వెళ్తారు. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టాప్ స్టేజ్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైన్, గ్రేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నవీనా విల్ షేర్ హర్ ఎక్స్పీరియన్స్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ భాను సార్ అండ్ కాస్టింగ్ డైరెక్టర్ రామకృష్ణ అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. మూవీ గురించి